మనిషి ఇప్పుడు కృత్రిమ మేధ ఏఐ మీద అతిగా ఆధారపడుతున్నాడు. మాట్లాడుకునే మనుషుని ఎదుట ఉన్న సమస్యలకి, సలహాలకి ఏఐనే ఆశ్రయిస్తున్నాడు. కాని నిపుణుల హెచ్చరిక ప్రకారం 5 రంగాల్లో ఏఐపై ఆధారపడడం ప్రమాదకరం. ఆరోగ్యం, మానసిక సమస్యలు, వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీలు, న్యాయ సలహాలు. మొదటిది వైద్య సలహాలు. ఏఐ డాక్టరు కాదు, రోగి లక్షణాలను సమగ్రంగా అర్థం చేసుకోదు. ఉదాహరణకు, రాధిక అనే యువతి ఛాతీపై గడ్డలు కనిపించినా ఏఐ ప్రమాదం లేదు అనగానే నిర్లక్ష్యం చేసింది. చివరికి రొమ్ము క్యాన్సర్ 2వ దశలో తేలింది. మరొకరు ఏఐ సూచించిన మాత్రలు వాడి ప్రాణాపాయం ఎదుర్కొన్నారు. వ్యాధులు, ఔషధాలు వ్యక్తికి వేరు, కాబట్టి వైద్యుడి సలహా తప్పనిసరి. రెండవది మానసిక ఆరోగ్యం. ఏఐ భావోద్వేగాలు అర్థం చేసుకోదు. అమెరికాలో ఓ యువకుడు చాట్బాట్ సలహాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉదాహరణ. నిజమైన కౌన్సిలింగ్లో వైద్యులు కంటి చూపు, స్వర తేడాలు, శరీర భాషను గమనిస్తారు. ఇవి ఏఐ చెయ్యలేవు. అందుకే ఏఐ సైకోసిస్ అనే వ్యసనం పెరుగుతోంది. మూడవది వ్యక్తిగత విషయాలు. చాలామంది తమ రహస్యాలు, ఫోటోలు, వివరాలు ఏఐ యాప్లలో పంచుకుంటున్నారు. కానీ ఆ సమాచారం కంపెనీలు భద్రపరుస్తాయి. లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. చాట్జీపీటీ బగ్ ఘటనలాంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత వివరాలు పంచుకోవడం తప్పు. నాలుగవది ఆర్థిక లావాదేవీలు. ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్, స్టాక్ల విషయంలో ఏఐ సలహా తప్పుడు దారిలో నడిపే ప్రమాదం ఉంది. మార్కెట్ మార్పులు యంత్రం అంచనా వేయలేడు. ఒక టీచర్ ఏఐ సలహా నమ్మి ₹1,00,000 కోల్పోయింది. కాబట్టి ఫినాన్షియల్ నిర్ణయాల్లో నిపుణుల సలహానే విశ్వసించాలి. ఐదవది న్యాయ సలహాలు. ఏఐ ఇచ్చే లీగల్ డాక్యుమెంట్లు లేదా అభిప్రాయాలు చట్టబద్ధం కావు. ఇటీవల ఒక లాయర్ చాట్బాట్ ఆధారంగా కల్పిత కేసు వివరాలు సమర్పించడంతో కోర్టు గట్టి హెచ్చరిక ఇచ్చింది. వ్యక్తిగత లేదా సంస్థల సమాచారం ఏఐకి ఇవ్వడం కూడా ప్రమాదకరం. మొత్తానికి ఏఐ అద్భుతం, కానీ అది మనిషి కాదు. దానిని సాధనంగా ఉపయోగించాలి, ఆధారంగా కాదు. మనం ఏఐని నియంత్రించాలి, అది మనల్ని కాదు.